దుర్గగుడికి సంబంధించి ఇదివరకు వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో తన మీద విరుచుకుపడుతూ వచ్చేవాడు పోతిని మహేష్. ఇప్పుడు ఆ పోతిని మహేష్ వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చివరి నిమిషంలో చేరి, ఆయన అప్పుడు జనసేనలో ఉండేవాడు అధికార ప్రతినిధిగా, తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం టికెట్ రాలేదని ఇప్పుడు తెలుగుదేశం మీద విరుచుకుపడుతున్నారు. బుద్ధా వెంకన్న మీద విరుచుకుపడతా ఆరోపణలు చేసుకొచ్చారు. అందులో ప్రధానమైంది ఏంటంటే పార్కింగ్ టోల్ ఫీజులో బుద్ధా వెంకన్న 3 కోట్ల రూపాయలు సంపాదించారని, దుకాణ అద్దెల్లో 1 కోటి రూపాయలు, ఆలయ ఆదాయం అంతా టీడీపీ నేత బుద్ధా జేబులోకి వెళ్తుంది, బినామీ కోసం చక్రం తిప్పుతున్నది టీడీపీ మాజీ ఎమ్మెల్సీ, అన్నదానం స్టీల్ టేబుల్ టెండర్లో కూడా వెంకన్న జోక్యం ఉంది అన్నటువంటిది ఆరోపణ చేసుకొచ్చారు. రాష్ట్రంలో దీనికి సంబంధించి ఎక్కడైనా చర్చకు సిద్ధం అన్నటువంటి ప్రకటన చేసుకొచ్చారు. ఆధారాలతో ఆరోపిస్తున్నానని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో 4 కోట్ల అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చిందని పోతిని మహేష్ వెల్లడించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తన బినామీకి ఆలయ పార్కింగ్ టోల్ కాంట్రాక్ట్ కట్టుబెట్టారని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి దుర్గమ్మ ఆలయంలో బుద్ధా వెంకన్న పెత్తనం పెరిగిపోయిందని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆలయ అధికారులు బెదిరించి ఆయన అవినీతికి పాల్పడుతున్నారన్నారు. మరోవైపు ఆలయ అధికారులు కూడా బుద్ధా వెంకన్నకు సహకరిస్తున్నారని, ఆలయ ఈఓ దేవాదాయ కమిషనర్ ఇద్దరు నిబంధనల కాల రాసి ఆయన బినామీ అయిన మహేష్కి కాంట్రాక్ట్ కట్టబెట్టారని గుర్తు చేసుకొచ్చారు. గత ఏడాది జూన్లో ఆలయం పార్కింగ్ టోల్ ఫీజు కాంట్రాక్ట్ని 1,87,00,000కి అప్పగించారని, నిబంధనల ప్రకారం 2వ ఏడాది పొడిగించాలంటే కాంట్రాక్ట్ మొత్తాన్ని 10% పెంచడంతో పాటు ఆ డబ్బులు కూడా నెల ముందుగానే చెల్లించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. అయితే అవన్నీ తొంగలో తొక్కిన దేవాదాయ కమిషనర్ కాంట్రాక్ట్ను పొడిగిస్తూ నెల 9న ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా 6 నెలల పాటు జూన్ నుంచి నవంబర్ వరకు ఆలయానికి ఎలాంటి ఫీజు చెల్లించకుండానే పార్కింగ్ టోల్ వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. మరోవైపు ఆలయ ఆవరణలో కొత్త నిర్మాణ నేపథ్యంలో మరోవైపునికి మార్చిన 24 షాపుల విషయంలో కూడా అవినీతి చోటు చేసుకుంది. అద్దె 40% తగ్గించడంతో పాటు అగ్రిమెంట్ని 3 ఏళ్లు పొడిగించారు. ఇది కూడా నిబంధనలకు విరుద్ధమని ప్రకటించారు. టోటల్గా ఏదైతే వెంకన్న బినామీకే అక్కడ ఆలయ అన్నదానానికి సంబంధించిన స్టీల్ టేబుల్ సేకరణలో కూడా నిబంధనలు పట్టించుకోకుండా కాంట్రాక్ట్ ఇచ్చారు, 1,35,00,000 రూపాయలు అన్నటువంటి ఆరోపణ చేసుకొచ్చారు.